నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. అప్పటికి రుద్రకి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. ఎందుకు వింటుందమ్మా? చచ్చే పులి నోటికి ఎరగా నన్ను పడేశావు కదా, అది నా జీవితాన్ని చీల్చి చెండాడుతోంది. ఇప్పుడు వద్దమ్మా తప్పు అనంటే అది మాత్రం ఊరుకుంటుందనుకుంటున్నావా? ఊరుకోదు. నా కాపురాన్ని నాశనం చేసి నా భర్తను నాకు కాకుండా చేసేదాకా అది వదిలిపెట్టదు. చంద్రిక, ఏంటిక్కడే ఉన్నావు? నేను చెప్పాను కదా వ్రతంలో నేను నువ్వు ఇద్దరం ఉండాలని. అరే ఏంటి చంద్రిక, ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నేనేమైనా నీ భర్తను నీకు దూరం చేశానా? లేదు కదా. అందరం కలిసే కదా ఉన్నాం. నేను భరత్ భార్యను అనిపించుకోవాలనుకున్నాను, అది సాధించుకున్నాను. నేనేం భరత్ని పూర్తిగా లాగేసుకోవట్లేదు కదా. భరత్ని నీ దగ్గరే ఉంచుకో. కావాలంటే అవన్నీ మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు రా చంద్రిక, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. వచ్చి పీటల మీద కూర్చో. రా. నీ వల్ల, కేవలం నీ వల్ల మానవత్వం అనే పదానికి విలువ లేకుండా పోయింది. ఇక నుంచి జీవితంలో కళ్ళ ముందు మనిషి చచ్చిపోతున్నా సరే అయ్యో పాపం అనడానికి కూడా భయపడే పరిస్థితి తెచ్చావు. ఛీ, సిగ్గు లేకుండా నా స్థానాన్ని షేర్ చేసుకుంటావేమో, కానీ నేను మాత్రం నీలాగా కక్కుర్తి పడేదాన్ని కాదు. ఛీ. అరే ఏంటిది నేత్ర? ఎందుకు చంద్రిక నన్నిలా అపార్థం చేసుకుంటుంది? నేను నిజంగా మనస్ఫూర్తిగానే తనని పిలిచాను. నిజంగా నాకు వాళ్ళిద్దరిని విడదీయాలని లేదు నేత్ర. ఈ ప్రపంచంలో నీ అంత ఉదారంగా ఎవ్వరూ ఆలోచించరేమో రుద్ర. ఇప్పుడు నువ్విస్తున్నావే బంపర్ ఆఫర్, అదే చంద్రిక ప్లేస్లో నువ్వుండి నీ ప్లేస్లో చంద్రిక ఉంటే అప్పుడు తెలుస్తుంది. తను నీలాగే భర్తని షేర్ చేసుకుంటాను అంటే నీకు అప్పుడు తెలుస్తుంది తను పడే బాధేంటో. నేను నిన్ను చూసి ఇంతకుముందు జాలి పడేదాన్ని, ఇప్పుడు నాకు నీ మీద అసహ్యం కలుగుతోంది. అయ్యో పాపమన్న పాపానికి వాళ్ళ జీవితాలకి శాపంలా మారి వాళ్ళని పట్టి పీడిస్తున్నావు. నువ్వు మారవు. కాదు నేత్ర, హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ నారాయణాయ నమో నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నమస్కారాన్ని సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకోండి. బాబు కొబ్బరికాయ కొట్టండి. ఓం రమా సత్యనారాయణ స్వామి నమో నమః. నైవేద్యం నారికేళఫలం సమర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నారికేళఫల నైవేద్యం సమర్పయామి. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపం దర్శయామి, ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. బాబు, వ్రతం పూర్తయింది. అమ్మా, స్వామివారికి దండం పెట్టుకొని మీ భర్త ఆశీర్వాదం తీసుకుంటే మీకంతా శుభం జరుగుతుంది. ఏవండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన కాపురం మీద ఎవ్వరి కళ్ళు పడకూడదు. నన్ను దీవించండి. నన్ను మోసం చేసి నాకిష్టం లేకపోయినా నా జీవితంలోకి వచ్చావు. ఈ జన్మకే కాదు, ఏ జన్మకి నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయలేను. నా జీవితాన్ని నాశనం చేసిన నువ్వు సర్వనాశనం అయిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఏంటమ్మా ఇది? నీ భర్తలా చేదరించుకుని వెళ్ళిపోతున్నాడేంటి? చక్కగా వ్రతం చేసుకున్నారు. భార్య నెత్తిన 4 అక్షతలు వేసి దీవించాల్సింది పోయి అలా కోపంగా వెళ్ళిపోయాడేంటి? ఇలా అయితే ఎలాగమ్మా? ఏం పర్లేదులేండి. అయినా నా మీద కోప్పడిందెవరు? నా భర్తే కదా. భార్యాభర్తలన్న తర్వాత ఆ మాత్రం కోపతాపాలు లేకుండా పోతాయా? భర్త ఏమన్నా భార్య సర్దుకుని పోవాలి. ఎంత కోపం ఉన్నా నా పక్కనే కూర్చొని చక్కగా వ్రతం చేయించారు. నాకంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు కోపడ్డ ఆయనే సాయంత్రం అయ్యేసరికి అన్నీ మర్చిపోయి నవ్వుతూ పలకరిస్తారు. భార్యాభర్తల మధ్య ఇలాంటివి సహజమే కదా. ఏం పిన్ని, ఇవన్నీ మీకు తెలీదా? నిజంగా నీలో ఎంత మార్పు వచ్చిందమ్మా? మేం చూస్తుంది ఇదివరకు రుద్రానినేనా? నీలో చాలా మార్పు చూస్తున్నాం. ఆడదానికి కావాల్సింది ఓర్పు, సహనం. ఆ రెండు నువ్వు అలవాటు చేసుకున్నావు. ఇక నీ జీవితానికి ఏ ఇబ్బంది లేదు. నన్ను మార్చింది ఇదిగోండి, ఈ తాళి. ఆయన నా మెళ్ళో తాళి కట్టిన వేళ విశేషం ఏంటో కాని నాకు తెలియకుండానే నాలో ఓర్పు, సహనం వచ్చాయి. పిన్నిగారు, పిలవగానే మీరందరూ వచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. చాలా థ్యాంక్స్ అండి. అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసి మరీ వెళ్ళాలి. మర్చిపోకండి. చంద్రిక, ఈ రుద్ర అనే విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉండాలి. ఏ రోజు ఏం ప్లాన్ చేస్తుందో, మనల్ని ఎప్పుడు బెదిరిస్తుందో, ఎలా బెదిరిస్తుందో తెలియకుండా రోజు భయంగా బ్రతకడం నా వల్ల కాదు. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఆలోచించడానికి ఏమీ లేదు చంద్రిక. ఆ రుద్రానికి భయపడి మనం ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు.
అయినా మనం తనకెందుకు భయపడాలి? మోసం చేసింది తను, మనం జాలి చూపించాం. అది తప్పైంది. మన మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఆ రుద్రాని ఇంత నాటకం ఆడింది. దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మీరు ఆవేశపడి ఏదో ఒకటి చేసేయాలి అని నిర్ణయం తీసుకోకండి. ఉదయం వ్రతంలో ఏం జరిగిందో మీరే చూశారుగా. అందరూ మిమ్మల్ని తప్పుపట్టారు. మీరు ఏమాత్రం తొందరపడినా మనం నేరస్తులమవుతామండి. ఎందుకంటే మీరిప్పుడు తనకి ఆఫీషియల్గా భర్త. కాదు, నేను తనకి భర్తని కాదు. ఆ విషయం మనం లీగల్గానే ప్రూవ్ చేద్దాం. లీగల్గా ఆ రుద్రాణి మీద యాక్షన్ తీసుకుందాం చంద్రిక. దానికోసం ఎంత దూరమైనా వెళ్దాం. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఏదో రకంగా మన రుద్రాణిని మన జీవితాల్లో నుంచి దూరంగా పంపించకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఆ రోజు అత్తయ్య గారు ఏం జరుగుతుందని భయపడ్డారో ఈ రోజు అవే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అత్తయ్య గారి ముందు నిలబడి నేను మాట్లాడలేకపోతున్నాను. ఆవిడ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. మీరన్నట్టుగా మనం లీగల్గా వెళ్దామండి. ఆ రుద్రాణిని ఇంక శాశ్వతంగా వదిలించుకుందాం. మనకదే దారి. బా, ఈ నీరజ లేకపోయేసరికి అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఏ మాట కామాటే. అదుండుంటే అన్ని పనులు చూసుకునేది. ఎక్కడికి పోయిందో ఏంటో. రుద్రా, రావే. రా, టైంకొచ్చావు. కొంచెం హెల్ప్ చెయ్యి. ఇవి సర్దేసి వెళ్ళి భోజనం చేద్దాం. ఉదయం నుంచి పనులు చేసి ఒళ్ళు హూనమైపోయింది. రుద్రా, నువ్విప్పటి వరకు చేసింది చాలు. మనం వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి? ఈ ఇంటికి దూరంగా. యుఎస్ వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. టికెట్స్ బుక్ చేస్తాను. నా భర్తని, నా కాపురాన్ని వదిలేసి ఎలా వస్తాను నేత్రా? కావాలంటే నువ్వు వెళ్ళు. నేను మా ఆయన్ని తీసుకొని హనీమూన్కి వస్తానులే. నీ ఓవర్ యాక్షన్ కాపు. వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నావా? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? నువ్వే చూసావు కదా, నేను ఈరోజు వ్రతం పూర్తి చేసుకున్నాను. ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి? ముత్తైదువులేదో మాట్లాడి నిన్ను కూర్చోపెట్టి వ్రతం చేయించినంత మాత్రాన నిన్ను భార్యగా ఒప్పుకున్నారనుకుంటున్నావా? వాళ్ళు నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, తెలుసా? ఓ, అంత దూరం వచ్చిందా? మరి చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళిద్దరూ లా చేసిన వాళ్ళు. నిన్ను ఎలా ఇరికించాలో వాళ్ళకి బాగా తెలుసు. కోర్టుకి వెళ్లారంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రశాంతంగా నువ్వు ఈ దేశాన్ని కూడా దాటలేవు. అందుకే చెప్తున్నాను, ఈ నాటకాలింతటితో ఆపేసి మనం వెళ్ళిపోదాం పదా. ఏంటి నేత్రా, భయపడుతున్నావా? వాళ్ళకి న్యాయం తెలిస్తే నాకు చట్టం గురించి తెలుసు. అయినా నేను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? తప్పు చేయలేదా? నువ్వు చేసింది తప్పే కాదా? ఏంటి తప్పు? తాళి కట్టమని నేను అడిగానా? లేదే. స్పృహలో లేని నా మెళ్ళో భరత్ తాళి కట్టాడు. ఇందులో నా తప్పేంటి? నువ్వడిగితే కట్టలేదు, నేనడిగితే కట్టారు. నేను చంద్రిక కాళ్ళు పట్టుకుంటే కట్టారు. కేవలం సుమంగళిగా పోవాలన్న నీ కోరికను తీర్చడం కోసం నేను అడిగితే కట్టారు. నువ్వడిగినా వాళ్ళకి నా గురించి తెలుసు కదా నేత్రా. అంతా తెలిసి ఎలా కట్టాడు? నా మీద ప్రేమతోనే కదా. అది ప్రేమ కాదే, నీ మీద జాలి. కారణం ఏదైనా ఈ తాళి నాకు కావాలని నేను పోరాడిన రోజు నా మెళ్ళోకి రాలేదు.
నేను చనిపోదాం అనుకున్న తర్వాత నా మెళ్ళొకొచ్చి పడింది. అది కూడా భరత్ నా మెళ్ళో తాళి కట్టే సమయంలో నేను స్పృహలో కూడా లేను. ఇందులో నా తప్పే ఉంది? నేనిందులో చీటింగ్ చేసింది ఏముంది చెప్పు? నా మీద వాళ్ళు లీగల్గా ఎలా వెళ్తారు? అరే వెళ్ళినా నేనెందుకు భయపడతాను నేత్రా? నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడవు, కానీ చంద్రిక ముందు నేను ఫూల్ నవుతాను. నీకోసం నేను తన కాళ్ళు కూడా పట్టుకున్నాను. ఇప్పుడు నేను చీటర్ నవుతాను రుద్ర. నేత్రా, ఇక్కడ ఎవరూ ఎవరిని చీటింగ్ చెయ్యలేదు. అంతా మా నీరజ్ చెప్పినట్టు ఆ బంజారాహిల్స్ బాలాజీ మహిమ. నేను నిన్ను నా పెళ్లికి రమ్మని పిలవలేదు, నా చావుకి రమ్మన్నాను. నేను అనాథ శవంలా రోడ్డు మీద పడకుండా నువ్వు కనీసం నాకు దహన సంస్కారాలు చేయిస్తావని నిన్ను పిలిపించాను. కానీ ఆ భగవంతుడు నీ చేత నా పెళ్లి చేయించాడు. తాళి కట్టాక నేను బతుకుతానని నువ్వు అనుకున్నావా? లేదుగా. పోనీ వాళ్ళనుకున్నారా? లేదు. చివరికి కళ్ళు తెరుస్తానని నేను కూడా అనుకున్నానా? లేదు కదా. చూడు నేత్ర, ఇది ఆ దేవుడి నిర్ణయం. దీన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్తానంటే వెళ్ళమను. నేను భయపడి పారిపోను. ఇక్కడే ఉండి నా భర్తని నేను దక్కించుకుంటాను. అసలు నీకు జరిగింది పెళ్ళే కాదు. హాస్పిటల్లో డెడ్ బెడ్ మీద తాళి కడితే అది పెళ్ళవుతుందా? గదిలో 4 గోడల మధ్య ఎవరూ లేకుండా పసుపు తాడు కట్టినా అది తాళే. దాన్ని ప్రూవ్ చేస్తే చాలు. అయినా నీకు నాకు తెలియని చట్టాలా న్యాయాలా? ఎందుకు అనవసరంగా నువ్వు టెన్షన్ పడుతున్నావు? పద, భోజనం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. నేత్రా డార్లింగ్, నీ బాధ నాకు అర్థమైంది. ఇందులో నీ తప్పేం లేదు. ఆ విషయం చంద్రికకు కూడా తెలుసు. వాళ్ళు తిట్టుకుంటే నన్ను తిట్టుకుంటారు, కోర్టుకి లాగితే నన్ను లాగుతారు. అంతా నేను చూసుకుంటానులే, నువ్వు ఫీల్ అవ్వకు. రా. అబ్బా, పొద్దున్నుంచి నేనేం తినలేదు నేత్రా. రా, నేనన్నీ రెడీ చేస్తాను, నువ్వు వచ్చేసేయ్. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీరు అలా అవాయిడ్ చేసి వెళ్ళకండి. అవాయిడ్ చేయకుండా ఏం చేయాలి? అత్తయ్య, నేను చేసింది తప్పే. ఆ రోజు మీరెంత చెప్తున్నా వినకుండా మొండిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది మా భార్యాభర్తల మధ్య తీసుకోవాల్సిన నిర్ణయమని మిమ్మల్ని అవమానించాను అత్తయ్య. నన్ను అవమానించావని నేనెప్పుడూ బాధపడలేదమ్మా. ఎందుకంటే నిన్నెప్పుడు కోడలిగా కాదు, కూతురులా చూశాను. కానీ నీ చేతులా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు నీ మీద కోపంగా ఉంది. నిజమే అత్తయ్య. ఒక్క నిమిషం ఆలోచించి మీ మాట వినుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. ప్రతి కష్టంలోనూ మీరు నాకు అండగా నిలిచారు. అందరికీ దూరమై పసిబిడ్డతో రోడ్డున పడిన రోజు నన్ను కన్న తల్లిలా కాపాడారు. అలాంటి మిమ్మల్ని అవమానించాను. మీ మాట వినకుండా ఇదిగో ఇప్పుడిలా ఫలితం అనుభవిస్తున్నాను. నిజంగా ఆ రోజు నేను ఇంత దూరం వస్తుంది అనుకోలేదు అత్తయ్య. అందుకే దాని ఫలితం అనుభవిస్తున్నాను. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం వెతుకుతున్నాను అత్తయ్య. అందుకే మేము లీగల్గా వెళ్దామనుకుంటున్నాము. ఇప్పటిదాకా రుద్రాణి తనంతట తానుగా పక్కకు తప్పుకుంటుంది అనుకున్నాను. కానీ తాళని చూపించి ఆయనే నా సొంతం అంటోంది. అందుకే
నేను కోర్టుకు వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నాను అత్తయ్య. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు ఇదివరకట్లా ఎలా ఉండేవారో ఇప్పుడు అలానే ఉండండి అత్తయ్య, ప్లీజ్. నేను ఇదివరకటి మీనాక్షిలా ఉండాలి అంటే అది నీ చేతిలోనే ఉంది చంద్రిక. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రుద్రాని పీడ విరగడ కావాలి. అది ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. కోర్టుకే వెళ్తావో పోలీసుల దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం. ఈ తప్పు నీ వల్లే జరిగింది. దాన్ని సరిదిద్దుకోవాల్సింది నువ్వే. నేత్ర, చెప్పండి చంద్రిక గారు. మొత్తానికి నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి నాతో బాగానే ఆడుకున్నారు కదా. కానీ మీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు. పోలీసులు వచ్చి రుద్రాణిని అరెస్ట్ చేయబోతున్నారు. దేనికి? మీ ఇంట్లో ఎవరో సంబంధం లేని వాళ్ళు వచ్చి చేరితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? లేదు కదా, మెడబట్టి బయటకు గెంటేస్తావు. అలాంటిది మీ ఫ్రెండ్ ఏకంగా నా జీవితంలోకే వచ్చింది. మరి నేను చూస్తూ ఊరుకోవాలా? అందుకే తన మీద పోలీస్ కేసు పెట్టాను. తనని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేస్తారు.